ఒక చిన్న అందమైన అడవిలో మైలో అనే కుతూహలంతో నిండిన నక్క ఉండేది. ప్రతి రాత్రి అతను ఒక పెద్ద రాయిపై కూర్చొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఊహల్లో తేలేవాడు. ఒక రాత్రి మైలో ఓ విచిత్రమైన విషయం గమనించాడు. ఒక నక్షత్రం మిగిలిన వాటికన్నా ఎక్కువ మెరుస్తూ ఊగుతూ కనిపించింది. ఒక్కసారిగా అది ప్రకాశించి దారుణంగా కింద పడిపోయింది. మైలో ఆశ్చర్యపోయాడు. ఆ నక్షత్రం ఎక్కడికి పోయిందో చూడాలి అని అనుకుంటూ వెంటనే అడవిలోకి పరుగెత్తాడు. అతను అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా వెతుకుతుండగా పెద్ద చెట్టుపై కూర్చున్న ఒలివర్ అనే తెలివైన గుడ్లగూబ అతన్ని గమనించి, "హో మైలో, ఇంత రాత్రివేళ ఎక్కడికి?" అని ప్రశ్నించాడు. మైలో తొందరగా చెప్పాడు, "ఒక నక్షత్రం కింద పడిపోయింది. దాన్ని వెతికి తిరిగి ఆకాశానికి పంపాలి." ఒలివర్ తన పెద్ద రెక్కను ఒక పొదల మధ్య ఉన్న ప్రకాశించే గుహ వైపు చూపిస్తూ, "అది అక్కడే ఉంటుందేమో, చూసి రావా?" అని చెప్పాడు. మైలో వెంటనే గుహ వైపు వెళ్ళాడు. లోపల చీకటి ఉండటంతో అతను నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్ళాడు. కొద్ది దూరంలో ఒక చిన్న నక్షత్రం ఒంటరిగా. మైలో ఆ రాత్రి మళ్లీ రాయిపై కూర్చొని నక్షత్రాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించింది. అతని చిన్న స్నేహితుడు సురక్షితంగా తిరిగి వెళ్లిన సంకేతంగా. మొరల్: సహాయం చేసేవారు ఎప్పుడూ వెలుగులా మెరుస్తారు.